బ్యాటరీ హెల్త్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వన్ ఫైనల్ ఆన్సర్ బ్యాటరీ గురించి అయితే నేను మీకు చెప్తాను. ఛార్జ్ ఎలా చేయాలి, బ్యాటరీ హెల్త్ అంటే ఏంటి, ఛార్జ్ సైకిల్స్ అంటే ఏంటి, వీటన్నింటి గురించి వీడియోలో డీప్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. బ్యాటరీలో లిథియం అయాన్ బ్యాటరీ అని చెప్పేసి ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుందాం. 800 నుంచి 100 ఛార్జ్ సైకిల్స్ వరకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. అంటే 800 వరకు మంచి బ్యాటరీ వచ్చేసి, అంటే మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేసి తర్వాత సడన్ గా ఏమీ పడిపోదు. మెకానిజం ఎలా ఉంటుందంటే, ప్రతి ఛార్జ్ సైకిల్ కి బ్యాటరీ దాని మాక్సిమం కెపాసిటీని కొద్దిగా కోల్పోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ కొత్తగా ఫోన్ తీసుకొని 10 times ఛార్జింగ్ పెట్టారు అనుకోండి, ఛార్జింగ్ పెట్టి వాడారు, ఈ తక్కువ టైంలో ఏమీ అనిపించదు. లాంగ్ రన్ లో మీరు ఒకవేళ చూసుకుంటే ముందు వచ్చినంత బ్యాటరీ బ్యాకప్ అయితే అది ఉండదు, తర్వాత మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. ప్రతిరోజు కొంచెం తగ్గుతుంది. రఫ్ గా ఇప్పుడు 800 ఛార్జ్ సైకిల్స్ కంప్లీట్ అయ్యాయి అనుకోండి, 2 to 3 years వరకు ఫోన్ వాడారని తీసుకుంటే అప్పుడు మీకు సిగ్నిఫికెంట్ గా బ్యాటరీ బ్యాకప్ తగ్గుతుంది. అది మీరు ఖచ్చితంగా నోటీస్ కూడా చేస్తారు. అప్పుడు మీరు అనుకుంటారు బ్యాటరీ పాడైపోయిందని, కానీ అది ఇనీషియల్ గానే పాడవుతూ వస్తుంది, కానీ మనం రియలైజ్ అయ్యేసరికి టైం పడుతుంది. సో ఇదొక బేసిక్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీ ఫోన్ లాంగ్ రన్ లో బాగా ఉండాలనుకుంటే 2 విషయాలపైన ఫోకస్ చేయాలి. ప్రైమరీలీ ఏంటంటే ఛార్జింగ్ హ్యాబిట్ సరిగ్గా ఉండాలి, అండ్ సెకండరీ ఏంటంటే ఫోన్ యూసేజ్ హ్యాబిట్స్. బ్యాటరీ 100% వరకు ఛార్జ్ చేయకండి, అండ్ ఫోన్ బ్యాటరీ మొత్తం 5% లేదా 0 వరకు వచ్చేంత దాకా ఆగకండి. చాలా మంది ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ అయ్యేంత దాకా ఫోన్ వాడి స్విచ్ ఆఫ్ అయ్యాక అప్పుడు ఛార్జింగ్ పెడతారు. అలా అస్సలు చేయకండి. అండ్ ఛార్జింగ్ పెడితే పూర్తిగా 100% అయ్యేంత దాకా కూడా ఛార్జింగ్ పెట్టకండి. అది కూడా మీ బ్యాటరీ పైన ఖచ్చితంగా కొంచెం ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఐడియల్ గా అదైతే కరెక్ట్ కాదని చెప్తున్నా. అండ్ ఫోన్ బ్యాటరీ 20 to 80% కి మధ్యలో ఉండేలా చూసుకోండి, లేదా ర్యాండమ్ ఛార్జ్ పెట్టేసుకోండి. అంటే మీకు కన్వీనియంట్ కి తగ్గట్టు మీకు నచ్చినప్పుడు ఛార్జ్ పెట్టేసుకోండి. అది 40% ఉంటే ఛార్జ్ పెట్టేసుకోండి, లేదా 60% ఉంటే అలా మీకు నచ్చిన టైంలో మీ కన్వీనియన్స్ కి తగ్గట్టు ఛార్జ్ చేసేసుకోండి. అలాగా ర్యాండమ్ ఛార్జ్ చేసుకోండి. ఇది మీ ఫోన్ కి చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఒరిజినల్ ఛార్జర్స్ ని మాత్రమే యూస్ చేయండి. కంపెనీ ప్రొవైడ్ చేసిన ఛార్జర్స్ అండ్ కేబుల్స్ ని మాత్రమే వాడండి. ఎలాంటి థర్డ్ పార్టీ వస్తువుల్ని యూజ్ చేసి మీ డివైస్ కి అయితే ఛార్జ్ పెట్టకండి. దీనివల్ల కూడా మీ ఫోన్ బ్యాటరీ పైన అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్. ఈ మధ్య ప్రతి బ్రాండ్ కూడా ఛార్జింగ్ స్పీడ్స్ ని పెంచేస్తున్నారు. ఇది మంచి విషయమే, కానీ కొన్నిసార్లు కేవలం ఫాస్ట్ ఛార్జింగే కాకుండా నార్మల్ ఛార్జింగ్ కూడా ట్రై చేయండి. దీనివల్ల బ్యాటరీ హెల్త్ కొద్దిగా పెరుగుతుంది. ఎందుకంటే మీరు నోటీస్ చేశారో లేదో, ఎప్పుడైతే మీరు ఫాస్ట్ ఛార్జింగ్ పెడతారో అప్పుడు ఫోన్ డివైస్ హీట్ అవుతుంది. సో దానివల్ల కూడా కొద్దిగా బ్యాటరీ పైన అయితే టెంపరేచర్ పెరుగుతుంది, కాబట్టి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక పాయింట్ నెంబర్ 4 వచ్చేసి ఓవర్ నైట్ ఛార్జింగ్. అంటే నైట్ మొత్తం ఛార్జ్ పెట్టేయడం, అలా ఓవర్ నైట్ ఛార్జింగ్ కూడా మాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకో రీజన్ కూడా చెప్తాను. ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కానీ బ్యాటరీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే 100% ఛార్జ్ అయింది అనుకోండి, 98కి పడిపోతే మళ్ళీ 100 అవుతుంది, 99, మళ్ళీ 1%, అలా ఆ 1-2% అయినా సరే కానీ తిరుగుతూ ఉంటుంది. సో ఛార్జ్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా బెటర్ అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇవి ఛార్జింగ్ హ్యాబిట్స్ గురించి. ఇక ఇప్పుడు యూసేజ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం మీ మొబైల్ ఫోన్స్ లో. ఫస్ట్ వన్ వచ్చేసి హీట్. ఎక్సెసివ్ టెంపరేచర్స్ లో ఫోన్ ఎక్కువగా వాడకండి. దీనివల్ల బ్యాటరీ చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ ఛార్జింగ్ పెట్టారు, ఫోన్ ముందు వాడే ఉంటారు కాబట్టి ఫోన్ టెంపరేచర్ ఎక్కువ ఉంది అనుకుందాం. అదే అప్పుడు మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టారు అండ్ రూమ్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంది, అండ్ ఒకవేళ మీరు కనుక ఛార్జింగ్ పెడుతూ గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఫోన్ ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ పరంగా అయితే ఇంకెక్కువగా డ్యామేజ్ అవుతుంది. ఎక్సెసివ్ టెంపరేచర్స్ లో ఫోన్ కాస్త కూల్ అయ్యేంత వరకు ఆగి అప్పుడు మీరు వాడుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఫోన్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనివల్ల బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇక పాయింట్ నెంబర్ 2 వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే యాప్స్ ని రిమూవ్ చేయండి. ఎక్కువగా యాప్స్ ఏవైతే మీరు వాడకుండా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయో వాటిని రిమూవ్ చేయండి. అండ్ పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఫుల్ బ్రైట్నెస్ లో ఫోన్ వాడకండి. దీనివల్ల కూడా బ్యాటరీ చాలా వరకు డ్రైన్ అవుతూ ఉంటుంది.
దాని బదులు ప్రతి ఫోన్లో ఇప్పుడు ఆటో బ్రైట్నెస్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే మీరు బయటికి వెళ్ళారనుకోండి, మీ సరౌండింగ్స్ లో ఉండే లైట్ కి తగ్గట్టు మీకు ఏ బ్రైట్నెస్ మోడ్ ఉంటే మీకు ఈజీగా కనిపిస్తుందో మొబైల్ ఫోన్, దానికి తగ్గట్టు ఆటో బ్రైట్నెస్ అదే అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకోవడం లేదా వెరీ లోలో పెట్టుకోవడం బదులు ఆటో బ్రైట్నెస్ ని ఎనేబుల్ చేసుకొని వాడండి. అండ్ డార్క్ మోడ్ ఆన్ చేసుకోండి. దీనివల్ల బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుంది అండ్ లాంగర్ రన్ లో బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ మీరు కనుక గమనిస్తే మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటుంది. మీరు ఫోన్ వాడకున్నా కూడా డ్రైన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫోన్స్ లో యాంటీనా ఉంటుంది. అది మీరు ట్రావెల్ చేసే టైంలో ఒక టవర్ నుంచి ఇంకో టవర్ కి సిగ్నల్ కనెక్ట్ చేయాలి కాబట్టి కొద్దిగా బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఏదైనా ఏరియాస్ లో కనుక టవర్స్ ఎక్కువ ఉన్నా లేదా ఒక టవర్ నుంచి ఇంకో టవర్ కి మధ్యలో లాంగర్ డిస్టెన్స్ ఉన్నా కూడా అప్పుడు కూడా ఫోన్ కొద్దిగా హీట్ అనేది అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫోన్ లో రిఫ్రెష్ రేట్ అండ్ రెజల్యూషన్ తగ్గించుకోవడం వల్ల కూడా బ్యాటరీ సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు కంప్యూటర్ లో సెట్టింగ్స్ లో చేసుకుంటే కొద్దిగా ఫాస్టర్ గా పర్ఫామ్ చేస్తుంది. అలానే ఫోన్ లో కూడా సిమిలర్ గా ఉంటుంది. ఫోన్ రెజల్యూషన్ తగ్గితే ఫాస్ట్ గా రన్ అవుతుంది అండ్ బ్యాటరీ కూడా ఈజీగా డ్రైన్ అవ్వదు. అండ్ ఫోన్ లో వచ్చే హ్యాప్టిక్స్ వల్ల కూడా బ్యాటరీ కొద్దిగా కన్జ్యూమ్ అవుతుంది. దీనివల్ల ఫోన్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది కానీ బ్యాటరీ కొద్దిగా డ్రైన్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వేరే బ్రాండ్ ఫోన్ కేబుల్స్ నుంచి ఛార్జ్ పెట్టుకుంటే ఫోన్ పేలిపోతుంది అని అంటారు. కానీ ఇది నిజం కాదు. ఏ బ్రాండ్ ఫోన్ కేబుల్తో అయినా సరే కానీ మనం మన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రతి ఒక్క ఛార్జర్ లేదా ఇన్ సమ్ కేసెస్ కేబుల్స్ అనేవి ఆ పర్టికులర్ డివైస్ కోసం అని చెప్పేసి మాత్రమే డిజైన్ చేసి ఉంటాయి. మీరు వేరే డివైస్ కి ఛార్జింగ్ పెడితే మీ డివైస్ ఛార్జింగ్ లో కొద్దిగా చేంజెస్ నోటీస్ చేస్తారు అంతే. కానీ డూప్లికేట్ కేబుల్స్ లేదా ఛార్జర్స్ లాంటివి వాడితే మాత్రం అప్పుడు మీరు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తారు. లైక్ తక్కువ ప్రైస్ లో వచ్చే ఛార్జర్స్ కొనండి లేదా లోకల్ ఛార్జర్స్ అలాంటివి కొన్నా కూడా మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తారు. ఇలాంటివి అస్సలు వాడకండి. కంపెనీ ఛార్జర్స్ మాత్రమే యూస్ చేయండి. అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే ఫోన్ ఒక స్పెసిఫిక్ టైంలో మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి అని అనుకుంటారు. లైక్ పడుకునే ముందు లేదా ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టడం ఇలా అనుకుంటారు. బట్ అలాంటి స్పెసిఫిక్ టైం అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా సరే హ్యాపీగా ఛార్జ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫుల్ ఛార్జ్ చేసి అలాగే ఉంచితే ఎక్కువ టైం వరకు ఫోన్ పేలిపోతుంది అని అనుకుంటారు. అలా కూడా ఏమీ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్ 100% ఛార్జ్ అయింది అనుకోండి, సర్క్యూట్ అక్కడికి కట్ అయిపోతుంది. సో ఫోన్ పేలిపోతుందేమో అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ ఇంకో విషయం, బయట ఉండే పోర్ట్స్ ని యూజ్ చేసి మనం ఛార్జ్ పెట్టుకోవద్దు అని కూడా బయట అందరూ అంటూ ఉంటారు. అది నిజమా అబద్ధమా అంటే మాత్రం అది నిజమే. కానీ ఒకవేళ మీది కనుక ఆండ్రాయిడ్ డివైస్ అయితే ఆండ్రాయిడ్ డివైస్ లో యూఎస్బి డీబగింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని డిసేబుల్ చేసుకోండి, దాన్ని ఆఫ్ చేసుకోండి. ఇక దానివల్ల మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండే యాప్స్ ని ఇలా క్లియర్ చేస్తే బ్యాటరీ బాగా వస్తుంది అని అనుకుంటారు. కానీ ఇది కూడా నిజం కాదు. దానివల్ల ఇంకొద్దిగా ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది బ్యాటరీ అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ డివైస్ లో చూసుకుంటే ఆండ్రాయిడ్ లో ఎలా రన్ అవుతుంది అంటే మనం ఏ అప్లికేషన్ అయితే క్లోజ్ చేస్తామో అది మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది. దీని బదులు మీరు వాడని యాప్స్ ఏవైతే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్నాయో వాటిని డిలీట్ చేసేయండి. దానివల్ల బ్యాటరీ చాలా వరకు సేవ్ అవుతుంది. అండ్ గేమ్స్ ఆడుతూ ఛార్జింగ్ పెడితే ఫోన్ పేలిపోతుంది అంటారు. కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పాత ఫోన్స్ లో ఆ ప్రాబ్లం ఉండేది, బట్ ఇప్పుడు వస్తున్న ఫోన్స్ లో ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టేసి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మాక్సిమం సినారియోస్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ చాలా మంది ఫోన్ పవర్ ఆఫ్ చేసి ఫోన్ ఛార్జింగ్ చేస్తే కొద్దిగా ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది అని అనుకుంటారు. కానీ అది ఇప్పుడు వస్తున్న ఫోన్స్ లో అయితే పనిచేయదు. పవర్ ఆఫ్ చేసి మనం కనుక రీసెంట్ టైమ్స్ లో కొన్న ఫోన్స్లలో మనం ఛార్జింగ్ చేస్తే ఛార్జింగ్ స్పీడ్ అనేది ఇంకొద్దిగా స్లో అవుతుంది. సో అలా కూడా అస్సలు చేయకండి. ఒకవేళ మీరు ఛార్జింగ్ స్పీడ్ పెంచాలి అనుకుంటే ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసుకోండి లేదా పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకోండి. దీనివల్ల ఫోన్ ఇంకొంచెం ఫాస్టర్ గా ఛార్జ్ అవుతుంది. అండ్ ఇంకో టిప్ వచ్చేసి కేస్ తీసేసి ఛార్జింగ్ పెట్టుకోండి. దీనివల్ల ఫోన్ ఛార్జింగ్ చేసే టైంలో ఫోన్ ఎక్కువగా హీట్ అవ్వకుండా ఉంటుంది అండ్ కొద్దిగా ఫాస్టర్ గా ఛార్జ్ అవుతుంది. సో ఇది ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ యూజర్ తెలుసుకోవాల్సిన బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టిప్స్ అయితే. సో కంప్లీట్ చేసే లోపు ఒక చిన్న విషయం చెప్పాలి. యూట్యూబ్ లో ఇప్పుడు మనం 30,000 ఫ్యామిలీ అయ్యాము. దానికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి కాంటెంట్ తో మేము ముందుకు వస్తాము. అండ్ వీడియోస్ లో ఇంకొద్దిగా క్వాలిటీ కూడా పెంచాలి ఫర్దర్ గా అనుకుంటున్నాము. అండ్ అది కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా చేస్తాను. మీరు యూట్యూబ్ లో ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. అండ్ మేము ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేశాము. టెక్ అప్డేట్స్ ఇన్స్టాలో నుంచి కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. షార్ట్ ఫార్మెట్ వీడియోస్ కాంటెంట్ అంతా కూడా రీల్స్ రూపంలో మేము అక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నాం.
రీసెంట్ గా టెక్ న్యూస్ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాము. అండ్ ఎక్స్ హ్యాండిల్ కూడా క్రియేట్ చేశాము. దానిపైన ఇకపై ఎక్కువ ఫోకస్ చేస్తాం. టెక్ అప్డేట్స్ అన్నీ కూడా అక్కడ పెడుతూ ఉంటాం. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాము. మీరు ఏదైనా ప్రోడక్ట్ బెస్ట్ ప్రైస్ లో కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ప్రోడక్ట్ ఏదైనా సరే బెస్ట్ ప్రైస్ లో వస్తే అక్కడ మేము ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాం.